పెద్దపల్లి జిల్లాలో జేఎన్టీయూహెచ్చే అటానమస్ హోదా పొందిన ఏకైక ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల అని కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్ అన్నారు. కార్పొరేట్ స్థాయి ఇంజనీరింగ్ విద్యను అందించాలనే లక్ష్యంతో దాసరి మనోహర్ రెడ్డి 2008లో కళాశాలను స్థాపించినట్టు వారు తెలిపారు. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వారిచే 5 సంవత్సరాలకు అటానమస్ హోదా పొందడం జరిగింది. అటానమస్ స్టేటస్ పొందడంతో ఈ రోజు కళాశాలలో అటానమస్ హోదాకు సంబంధించిన లెటర్ ను ఆవిష్కరించి విద్యార్థుల మధ్య ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్ మాట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో 2008లో ఈ ఇంజనీరింగ్ కళాశాలను కళాశాల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి స్థాపించినట్టు తెలిపారు. అలాగే కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి కార్యాచరణలో ఎందరో విద్యార్థులను తయారు చేయడం జరిగిందని, స్థాపించిన నాటి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత ప్రమాణాలను పాటించి NAAC B++ గ్రేడ్ సాధించామని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చే అటానమస్ హోదా పొందడం కాకుండా JNTUH కూడా అటానమస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఇది గర్వించదగిన విషయమని అన్నారు. ఈ గుర్తింపును సాధించేందుకు కృషి చేసిన కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కార్పొరేట్ కళాశాలకు సమానమైన విద్యను ఈ కళాశాలలో పొందే అవకాశం కల్పించడమే మా ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లి జిల్లాలో అటానమస్ హోదా పొందిన తొలి కళాశాల కావడం గర్వించదగిన విషయమని అన్నారు. అత్యున్నత విలువలతో విద్యార్థులకు సమగ్ర విద్యను అందించి వారిని మెరుగైన భవిష్యత్తుకు సిద్ధం చేయడమే తమ కళాశాల ముఖ్య లక్ష్యమని వారు తెలియజేశారు. ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లి నందు UGC అటానమస్ JNTUH వారిచే లెటర్ శాంక్షన్ కావడం సందర్భంగా ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గత 2024 జూన్ మాసంలో NAC అక్రిడేషన్ పొంది తదనంతరం ఫిబ్రవరి 5 తారీఖు రోజున యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఢిల్లీ వారిచే మాకు అటానమస్ స్టాటస్ అనేది లభించడం జరిగింది. దాని ద్వారా మేము JNTUH హైదరాబాద్ వారికి అప్లికేషన్ పెట్టుకోగా వారు మా యొక్క వసతులన్నీ గమనించి అటానమస్ స్టాటస్ని ఈరోజు 11 గంటలకు మా యొక్క కాలేజీకి అటానమస్ స్టాటస్ 5 సంవత్సరాలకు ఇస్తున్నట్టుగా వారు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు కళాశాలలో విద్యార్థులందరి ముందు మరియు ఉపాధ్యాయులందరి ముందు అంబరాన్ని అంటే విధంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్రినిటీ కళాశాల జిల్లాలోనే మొట్టమొదటి కళాశాల, ఏకైక కళాశాల, అటానమస్ పొందిన కళాశాలగా గుర్తింపు పొంది సో ఇక్కడున్న ప్రజలందరికీ, విద్యార్థులందరికీ ఈ యొక్క కళాశాల యొక్క ఆవశ్యకతను తెలిపే విధంగా ఈరోజు ఈ యొక్క అక్రిడేషన్ పొందడం అనేది ప్లస్ అటానమస్ పొందడం అనేది గర్వించదగ్గ విషయం. మా యొక్క ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారు మరియు చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారి కార్యాచరణలో గత 3 సంవత్సరాలుగా ఇక్కడున్న విద్యార్థులందరికీ ఉన్నత విద్యను అందించాలని చెప్పేసి ఇన్నోవేటివ్గా విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క అక్రిడేషన్ సాధించడమే కానీ, ఈ యొక్క అటానమస్ స్టాటస్ సాధించడమే కానీ జరగడం జరిగింది. ఈ యొక్క అటానమస్ స్టాటస్ పొందడానికి సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు మా స్టేక్ హోల్డర్స్ అందరికీ మరియు మా మేనేజ్మెంట్కి, మా HODస్కి, మా స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మణి గణేష్, అకాడమిక్ డైరెక్టర్ అశోక్ కుమార్, AO సురేష్, చొప్పరి వంశీ, రాజిరెడ్డి, విభాగాధిపతులు డాక్టర్ నటరాజన్, డాక్టర్ ఆరిఫ్, ప్రభాకర్, స్వాతి, డాక్టర్ అంబిక, డాక్టర్ రామ్మోహన్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.